హాయ్ ఫ్రెండ్స్, ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్కి మీ అందరికీ వెల్కమ్. అండ్ ఇప్పుడైతే నేను చేసిన లొకేషన్ అరుణాచలం బస్ స్టాప్ అనమాట. ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కంచికి వెళ్తున్నాం. అండ్ కంచికి వెళ్ళాలంటే ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఉంటాయంట బస్సులు. మాకు తెలియక మేము బస్ స్టాప్ లోపలికి వచ్చేసి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాం. సో ఫైనల్లీ మేమైతే కంచి బస్ ఎక్కేసాము. అండ్ ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 6 hours జర్నీ అనుకుంటా మాకు పట్టింది. మేము వెళ్ళే టైంకి ఈవినింగ్ అయింది. అండ్ మేము వితౌట్ ఎనీ డిలే ఫస్టే మేము ఆ రోజు శనివారం మాకు కలిసి వచ్చిందనమాట. విష్ణు కంచికి అయితే వెళ్ళిపోయాము. అసలు ఆ టెంపుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ వైబ్స్ చెప్పలేను. నేను ఈ రికార్డింగ్ చేసేటప్పుడు కూడా నాకు ఫుల్ ఆ డివైన్ వైబ్స్ వచ్చేసినాయి. నేను ఇంకా టెంపుల్లోనే ఉన్నా అనే ఫీలింగ్ వచ్చేసింది. అంత పెద్ద పెద్ద గోపురాలు, ఆ జనాలు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మేము గుడిలో ఎంటర్ అయినప్పుడు ఉత్సవ విగ్రహాలు మాకు సంథింగ్ ఏదో పూజ అనుకుంటా అక్కడ అవి ఎదురొచ్చినాయి. అండ్ మేము గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కొలనులు చూసి ఆ శిల్పాలు, ఆ రాతి కట్టడాలు అవన్నీ చూసి మళ్ళీ మేము స్వామి దర్శనంకి క్యూలోకి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ కూడా మాకు ఉత్సవ విగ్రహాలు ఎదురొచ్చినాయి. అండ్ మొత్తం మాకు దర్శనం అంతా అయిపోయి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అనగా అందరూ బయటకు వచ్చేస్తారు కదా. సో అప్పుడు ఉత్సవ విగ్రహాలు ఎలా వచ్చినాయో అలా వెళ్ళినాయి అనమాట. అంటే మేము గుళ్ళో ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వెళ్ళేంత వరకు మాతో పాటే మా చుట్టూ తిరుగుతూనే ఉంది. చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అనిపించింది. మొత్తం నేను యాడ్ చేసేసాను వితౌట్ ఎనీ డిలే. మీరు మొత్తం చూసి హ్యాపీగా ఆ దేవుడి బ్లెస్సింగ్స్కి పాత్రలు కానీ. విగ్రహాలు పెట్టిన దాని పక్కనే మనకి ఈ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ ఒకటి కనిపిస్తుంది. ఇండియన్ టెంపుల్స్ అంటేనే మనం చాలా థింగ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. అందులో ఒక యూనిక్ అండ్ యూనిఫైడ్ థింగ్ ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్. అసలు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారో. ఒక రాతి నుంచి శిల్పాలు, శిలలు, ఆ చైన్ కూడా వాళ్ళు స్టోన్ నుంచి చెక్కారంట. చాలా మైండ్ బ్లోయింగ్ నాకైతే అది. అండ్ తమిళనాడులో టెంపుల్స్ పిచ్చి పిచ్చిగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మనకి చాలా బాగా మెన్షన్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ చూపిస్తున్న కొలను అయితే ఇందులోనే వరదరాజ స్వామి ఉంటారంట. కొన్ని ఇయర్స్కి ఆ వాటర్ వెళ్ళిన తర్వాత స్వామికి పూజలు చేసి మళ్ళీ సంథింగ్ ఏదో ఉందంట. నాకైతే స్టోరీ పూర్తిగా తెలీదు. మీకు తెలిస్తే నాకు షేర్ చేసేయండి. అండ్ మేము అలా చూస్తుండగా మాకు మెయిన్ స్వామివారు అయితే వచ్చేసారు. ఇంకా అసలు కన్నుల పండగలాగా అయిపోయింది నాకైతే. అండ్ వాయిస్ ఓవర్ కూడా నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఆ వేద మంత్రాలు అవన్నీ, ఆ మ్యూజిక్ మీరు కూడా వినేసాను.
ఊరేగింపుని చూస్తూ క్యూలోకి వెళ్ళడం మర్చిపోయాము. అండ్ ఫైనల్గా క్లోజ్ చేసేస్తున్నారు అనగా మేము క్యూలోకి వెళ్ళాము. అండ్ అక్కడ కూడా మాకు స్వామివారు స్వయంగా వారే మా దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చారు. అండ్ ఇదైతే నేను క్యూలో ఉన్నప్పుడు రికార్డ్ చేశాను. అండ్ మా దర్శనం అంతా అయిపోయి మేము బయటకు వచ్చే టైంకి అప్పుడే అలా లోనికి వెళ్తున్నారనమాట వాళ్ళ మందిరాల్లోకి. నాకైతే అసలు పీక్స్ హ్యాపీనెస్ అయితే మామూలు పీక్స్ లేదు, పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది. ఏంటో అప్పుడప్పుడే నేను టెంపుల్స్కి వెళ్తాను, బట్ వెళ్ళిన ప్రతిసారి నాకు ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మనం ఇలాగ ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఉత్సవ విగ్రహాలు ఎదురొస్తే చాలా మంచిదంట. ఇప్పుడైతే నాకు అసలు ఎంటైర్ సెలబ్రేషన్ అంతా మా ముందు మా చుట్టూనే జరిగింది. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. అయితే పీక్స్ వేరే లెవెల్ అసలు. అండ్ మధ్యలో మన ఒక ఫారినర్కి కూడా హెల్ప్ చేశాను, నేనే ఫోటోలు తీస్తున్నాను అనమాట ఆయనకి. ఆయన కూడా పాపం చాలా హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పేసి మంచిగా అయ్యారు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా 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 బాగుంది. ఈ టెంపుల్ కూడా నేను సెకండ్ టైం రావడం, మళ్ళీ 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 రావాలని కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. గోవా గివా అనుకున్నా మంచి టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయండి.